గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ వేసవి కాల ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు గాజువాక జీవీఎంసీ పరిధి 65వ వార్డు భానోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా ప్రతి వారం నిర్వహించే అన్న ప్రసాద వితరణ వేసవికాలం ఆధ్యాత్మిక శిక్షణ తరగతులను పరిశీలించడానికి బీజేపీ స్టేట్ కో కన్వీనర్ హిందూ ధర్మ రక్షణ సెల్ విజయశంకర్ ఫణీంద్ర విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి శిక్షణ తరగతులు విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రవచనాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణ తరగతులు 45 రోజుల పాటు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నేర్పడం జరుగుతుందని తెలిపారు. స్వామివారిని 7 వారాలు నిష్ఠతో పూజ చేసి 7 ప్రదర్శనలు స్వామివారి ఆలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసి స్వామివారిని కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ప్రతి శనివారం లాభాల దుర్గా ప్రసాద్ భవానీ బృందముచే అన్నమాచార్య కీర్తనలు జరిగినది. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు విజయ నాయక్, పెంటకోట రాజు, మిట్టని లక్ష్మి, పూడి శాంతి, తిప్పల స్వాతి, పప్పల ఆదిలక్ష్మి, ఉషరాణి, నాగమణి, స్వాతి, పద్మ, చిట్టెమ్మ, హిమజ, సావిత్రమ్మ, జీవన్ జ్యోతి మరియు ఆలయ సేవకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామి కలియుగవాసుడు వెంకటేశ్వర స్వామి ఈ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. మరి ఇక్కడ ఉన్నాను అని స్వామి కనిపించడం, మరి అందరం కూడా నాతో పాటు అడుగులో అడుగేస్తూ చాలా మంది నడిచారు. ఈ రోజుకి కనక వైకుంఠంగా అంటే రెండో తిరుమలగా మరి స్వామి నిత్య కళ్యాణాలు, పచ్చదోరణాలు మరి స్వామివారి ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయంటే మరి ఆ రోజు కష్టకాలంలో మరి ఈ ఆలయం కట్టేటప్పుడు కొన్ని అవకతవకల్లో మరి మాలో అడిగేసి పిలుపు అందుకున్న, వాట్సాప్ లో పిలుపు అందుకొని ఇతుటు ఒక పావు గంటల నేనున్నానంటూ, ఆలయానికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నాకు ఎన్నంటిగా నిలబడ్డ మన ఫణీంద్ర గారు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆలయం అభివృద్ధి అయినప్పుడు, ఆలయం అంగులన్నీ అమర్చుకున్నప్పుడు, ఆలయం శుభోజయంగా నడిచినప్పుడు ఎంతో మంది వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఆలయము ఆపదలా ఉందనగల్లే మరి అందులో ముందు ముందు నడిచినటువంటి మన ఫణీంద్ర గారు చాలా హాట్ గా మాట్లాడుతూ ఆ రోజు ఆలయం జోలికేస్తే దేనికి కూడా వెనకాడం, దేనికన్నా తెగిస్తామని హిందూ సంఘాలందరినీ కూడా మరి ఏకతాటి మీద మరి నిలబెట్టి నేనుంటాను ఏదైనప్పటికి కూడా మరి ఆలయం జోలికి ఎవరొస్తే వాళ్ళ తాట తీస్తా అని ఫణీంద్ర గారు చాలా హాట్ గా మరి ఆ రోజు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆలయం చూసి అదే ఫణీంద్ర గారు మా ఆలయానికి రండి, మరి చిన్నపిల్లల యాసవ కాలంలో వాళ్ళకి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి, ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. ఈ రోజు మా ఆలయంలో 7 శనివారాలు చేసి ఒక కళ్యాణ మహోత్సవం కూడా మరి స్వామి ముందు నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుక ఒక్కసారి చూదిరిగాని రండి ఫణీంద్ర గారికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఫణీంద్ర గారు చూసి ఆశ్చర్యపోతున్నారు. మనం వచ్చిన ఆలయమేనా, స్వామి చాలా మహిమగలడు, మనలో ఏదీ లేదు, మరి ఆ స్వామి మహిమతో ఇంత నిత్య కళ్యాణం పచ్చదోరణలాగా మారిపోయే స్వామి దగ్గర ఇంత వైబ్రేషన్ ఉందని ఆ ఫణీంద్ర గారు ఆశ్చర్యపోతున్నారు. అంటే మనం నిమిత్తం మాత్రమే ఏ టయానికి ఎవరిని ఎప్పుడు ఎంపిక చేసుకోవాలన్నది అంతా స్వామివారి చిత్తం. మరి ఈ ఆలయంలో అనువైన ఒడిదుడుకులు తట్టుకొని నడవడికి నడిపిస్తూ ఆలయాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గారికి నా ఎన్నంటే ఉంటే ఈ ఆలయానికి ఎన్నుముక్కల్లాగా మా ఆలయ సేవకులు రాజుగారు, అలాగే దేవుడు బాగుంటే మనం బాగుంటామని అన్ని విషయాల్లోనూ కూడా మమ్మల్ని ముందుండి నడిపించేవారు. అప్పటికి ఇప్పటికీ కూడా ఎప్పుడూ మా ఆప్తులే. మరి అలాగే ప్రతి ఈ యొక్క ఆలయంలో అందరూ కూడా గరుడాది కొండపై వెలిసిన వెంకటేశ్వర ఆలయంలో ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమంలో శనివారం ఈరోజు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి విచిత్రం ఏంటంటే స్వామివారి సంకల్పంతో, స్వామివారి ఆశీస్సులతో ఈరోజు మొట్టమొదటి కళ్యాణం కూడా ఈరోజు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఈరోజు 10 మండలం వెంపల్ నగర్ వాస్తవ్యులు
అమరపల్లి రామనాయుడు గారు, అమరపల్లి రత్నకుమారి గారు కుమారుడు శంకర్ లావణ్య గారు వివాహం సందర్భంగా వారు ఆలయంలో మొక్కడం జరిగింది. వారు ఆర్థిక సాయం ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాకు విజయ పనేందర్ చాలా మందికి చాలా ఆలయాల్లో ఈరోజు స్వామి అయితే మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా కూడా ఉండే ఆలయాల నిర్మాణంలో కానీ ఆలయంలో ఆటంకపరుస్తున్నటువంటి ఎక్కడైనా నేనున్నాను మీకు ఎందుకు ముందున్నటువంటి మన పనేందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరిస్తూ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మరో ప్రముఖులు విజయ్ నాయక్ గారికి, అలాగే మా ఆలయ ధర్మకర్త మంజుల గారి నేతృత్వంలో రాత్రి పగలు కూడా నిర్వహిస్తూ కష్టపడి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు. అలాగే మరో సోదరి రాజేశ్వరి కూడా వాళ్ళు సంఘ సేవకురాలు, వాళ్ళు ఎక్కడే అన్యాయం జరిగిన పార్టీ కులాలు మతాలు సంబంధం లేకుండా చేసిన వారు రాజేశ్వరి గారికి, అలాగే మా సోదరి మనులు స్వాతి గారికి, అలాగే మాకు చిత్తాలకు సంబంధించి జీవన్ జ్యోతి గారికి, అలాగే కాంగ్రెస్ అప్పులరెడ్డి గారు, మిగతా అప్పులరెడ్డి గారు ఎక్కడున్న ఆయన మా స్వామితో సాక్షాత్ స్వరూపం లక్ష్మి గారికి, అలాగే శాంతి గారికి, అలాగే ఈ రోజున ఇక్కడ ఇంత చక్కటిగా వైభవంగా ఈ యొక్క బాంబే కాలనీలో యొక్క స్వామివారు వెలసినడానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఆయన యొక్క పరీక్షకి, ఆయన యొక్క విధి రాతకి, ఆయన యొక్క విధి విధానాలకి, ఆయన యొక్క భక్తులుగా ఈ రోజు ఎంతవరకు నా భక్తులు ఈ యొక్క నిలబడతారు ఈ యొక్క కష్టాన్ని అని చెప్పేసి ఆలోచించేటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క పరీక్షకి ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమైనటువంటి కారణం మంజుల గారు, వారి యొక్క దంపతులు, అదేవిధంగా రమణ గారు, అదేవిధంగా మహిళా మాతృమూర్తులు అయితే పరోక్షంగా ఈ ఆలయ యొక్క నిర్మాణానికి ఎంతో మంది వారి ఎంతటి వారి యొక్క కృషి, వాళ్ళ యొక్క ఫలితాన్ని ఈ రోజున సాక్షాత్తు ఆ స్వామివారిని దివి నుండి భూమికి తీసుకొచ్చామా అని చెప్పేసి అనేటువంటి విధంగా అంగరంగ వైభవంగా రానున్న రోజుల యొక్క సనాతన ధర్మాన్ని మరింత పెంపొందించే విధంగా, ధర్మాన్ని ఎక్కడా కూడా విధిరాతకి తల వంచే విధంగా ఉండకుండా ఈ రోజున ఆ యొక్క ధర్మాన్ని పెంపొందించే రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణం కానీ, అంతే కదా ఆలయ అభివృద్ధి కానీ, అంగరంగ వైభవంగా తెలిసేటటువంటి యొక్క పిల్లల భవిష్యత్తు యొక్క కార్యాచరణ కానీ ఈ రోజున ఇంత చక్కగా చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఆలయ యొక్క నిర్మాణం ఎన్ని ఇబ్బందులకు వీళ్ళు గురయ్యారు, ఎన్ని బాధలు పడ్డారు, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆలయాన్ని 10 మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి సేవ చేసుకోవాలి, ఆ స్వామివారికి ఆ యొక్క రూపాన్ని దర్శించే విధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కావాలి అని చెప్పేసి పగలు రాత్రులు అహర్నిశలు యొక్క ఉన్నటువంటి ముఖ్యంగా మంజుల గారి దంపతులు, రమణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయక్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. దాన్ని ఈ రోజున సిపి గారు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణం గురించి, ఆలయ విధి విధానాల గురించి, ఆలయ యొక్క అంగరంగ వైభవం గురించి వాళ్ళు కూడా తెలుసుకుని ఈ రోజున ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ ఈ చందనోత్సవాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్ మేనేజర్స్ మీటింగ్ తోటి మినిస్టర్స్ తో ఉన్నాం కాబట్టి రాలేకపోతున్నాను. ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు నాకు కావాలి, నా యొక్క విశ్వాస యొక్క సమ్మర్ క్యాంప్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా తెలియజేది. రానున్న రోజుల్లో ఇంత చక్కటి గరుడాద్రి అని చెప్పేసరి ఇంత చక్కగా ఈ యొక్క కొండకి నామకరణం చేయడము, ఇంత విధి విధానాలుగా ముందుకు తీసుకెళ్లడము, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా అనేక రకాలైనటువంటి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారికి అభినందిస్తూ, అంతేకాకుండా సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అన్నమయ్య గానకారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క గరుడాద్రి కొండకి అన్నమయ్యగా పేరుగాంచేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క దుర్గాప్రసాద్ దంపతులకి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సనాతన ధర్మంలో వాళ్ళు చేసేటువంటి యొక్క అభినందనీయ కార్యక్రమాలకి మరొక్కసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ యొక్క వెంకటేశ్వర సేవా ట్రస్ట్ కేవలం గాజువాకకే కాకుండా మరింత విస్తృతంగా విస్తరించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలా, ఎన్నో విధి విధాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి బలరామకృష్ణులుగా ఉండేటువంటి ఈ యొక్క మన దొడ్డి రమణ గారు కానీ, నాయక్ గారు కానీ, వారి యొక్క దంపతులు కానీ, అలాగే మహిళా మాతృమూర్తులు అందరూ కూడా చేయూతనిస్తూ మా ఎంతో సహకారం కూడా వాళ్ళకి కలిగజేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఓం నమో